నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, ప్రస్తుతానికి అక్కినేని ఫ్యామిలీకి ఇటు నాగార్జున గారికి కావచ్చు, చేతుకు కావచ్చు, లేకపోతే అఖిల్కి కావచ్చు హిట్ లేదు. రైట్, బ్లాక్ బస్టర్ హిట్ కావాలి వాళ్ళకి, నార్మల్ హిట్ కూడా సరిపోదు. ఈ టైంలో ఏజెంట్ మనం ఎప్పుడైతే టీజర్స్ అది చూసామో రేంజ్కి వెళ్ళిపోయింది. అండ్ లాస్ట్లో వీళ్ళు ధృవాకి సీక్వెల్ అని చెప్పినప్పటికీ కూడా అదంతా ఫలించలేదని అనుకోవాలి. మిక్స్డ్ టాక్ కూడా కాదు, ఫ్లాప్ అనే టాకే వచ్చేసింది. రైట్, అంటే అందరూ అనుకుంటున్నారు అక్కినేని వాళ్ళ ఫ్యామిలీ టైమే బాగాలేదు, ఈ టైంలో తిరుపతి దర్శనానికి వెళ్ళొచ్చినా సరే వర్కౌట్ కాలేదు అంటూ. ఏమంటారు? టైం బాగాలేదు అనేది పక్కన పెట్టేస్తే గండం అంతా తీసుకెళ్ళి కస్టడీకి అంటగట్టారు. అంటే వీళ్ళ వెర్షన్ చూద్దాము. నిజంగానే అంటే ఫ్యాన్స్ అప్పుడప్పుడు కొంతమంది వేసే క్యాలిక్యులేషన్స్ అరే భలే ఆలోచిస్తారే ఈ యాంగిల్లో కూడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి సినిమాల్లో సెంటిమెంట్లు బాగా చూస్తాం, ఈయనతో కలిసి రాలేదు కాబట్టి నెక్స్ట్ సినిమా వద్దు, వాళ్ళు కలిసి రాలేదు, వీళ్ళు కలిసి రాలేదు. ఒక టైప్ ఆఫ్ సెంటిమెంట్లో ఇప్పుడు వీళ్ళ టైటిల్స్ వచ్చాయి. వైల్డ్ డాగ్ ఇంగ్లీష్ టైటిల్, తర్వాత గోస్ట్ అనే ఇంగ్లీష్ టైటిల్ వచ్చింది. మధ్యలో బంగారాజు ఉన్నా కూడా సోగ్గాడ చిన్న అయిన సీక్వెల్ కాబట్టి దాన్ని విరమించారు. స్ట్రేట్గా వైల్డ్ డాగ్ అని వచ్చింది. అది ఓ మోస్తారు పర్వాలేదు అనిపించినా చాలా వరకు నెగిటివ్ అయినా వదిలేశారు. లేదు ఆయన పైగా అది గాడ్ ఫాదర్ టైంలో వచ్చింది కాబట్టి ఉన్న సొమ్మంతా అది మూట కట్టుకొని వెళ్ళింది ఆ టైంలో. సో పోనీ గాడ్ ఫాదర్ కూడా అట్లట్లు ఉన్నప్పటికీ దీన్ని ఏమైనా చూస్తారా అనుకుంటే ఇదిగో వెళ్దామా అనే లోపు కాంతారా అని వేసేసారు. సో ఇక దీని పరిస్థితి అటకెక్కింది, అయిపోయింది దాని పరిస్థితి. నెక్స్ట్ వైల్డ్ డాగ్ అనే ఇంగ్లీష్ టైటిల్ తర్వాత గోస్ట్ అనే ఇంకో ఇంగ్లీష్ టైటిల్తో వచ్చాడు. ఆ సినిమాలో చాలామంది కొత్త కొత్త క్యారెక్టర్లను మనకి ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ ఏదో ఉండదు అనుకుంటా పోతే ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు నాగార్జునని అలా కాసేపు పక్కన పెడదాం, అక్కడే ఉండండి. నెక్స్ట్ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే ఒక ఇంగ్లీష్ టైటిల్తో వచ్చాడు. ఆ సినిమా పర్వాలేదు అనిపించినప్పటికీ నెక్స్ట్ ఏజెంట్ అనే ఒక ఇంగ్లీష్ టైటిల్తో వచ్చాడు. సేమ్ గోస్ట్ లాగా దీంట్లో కూడా చాలామంది క్యారెక్టర్లను చూపించి ఏదేదో చేపించి చాలా మెస్మరైజ్ చేశారు. పాన్ ఇండియా లెవెల్లో అటకెక్కింది. ఇప్పుడు నాగ చైతన్య వెర్షన్ థ్యాంక్ యూ అన్నాడు ఇంతకుముందు ఇంగ్లీష్ టైటిల్తో. క్రిటిక్స్ అందరూ ఎక్కడి నుంచి ఎక్కడికో లాగుతారు. నేను లాగట్లా, జనాలు చెప్పేదాన్ని బట్టే కదా మనం థాటే లేదు, ఒక డిఫరెంట్ యాంగిల్ చూపిస్తున్నారు మాకు. థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చాడు. అది పర్వాలేదనో ఓ మోస్తారనో అంటే మరీ బాగాలేదని అయితే ఏం అనిపిలా. ఈయన డిఫరెంట్ యాంగిల్లో ఇంత ఉన్నప్పటి నుంచి అంతవరకు చూపించేసరికి ఇట్స్ ఓకే. నలుగురు హీరోయిన్లు కూడా ఉన్నారు కాబట్టి ఏదో లాక్కొచ్చారు. మళ్ళీ కస్టడీ అని చెప్పి ఇంగ్లీష్ టైటిల్తో మళ్ళీ దీంట్లో కూడా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు. NC-22లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి 100 ఫోటోలు వేసారు అప్పట్లో. సో ఇప్పుడు ఈ యాంగిల్లో తీసుకుంటే అటు వైల్డ్ డాగ్ తర్వాత గోస్ట్ ఏమైంది మీకు తెలీదా నాగార్జున గారు? పూజలు చేసి వచ్చారు. నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత నీ ఏజెంట్ ఏమైంది నీకు తెలీదా అయ్య గారు? చాలా హోప్స్ పెట్టుకున్నారు అని చెప్పి ఇన్ని. నెక్స్ట్ ఆ తర్వాత థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత అప్పటికే మేము కూడా థ్యాంక్ యూ అనేసాము, అయినా నువ్వు మాట వినకుండా మళ్ళీ కస్టడీ అని వస్తున్నావు, ఏమైద్ది అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. ఇది సెంటిమెంట్ వర్షన్. మళ్ళీ దీంట్లో ఇంకో యాంగిల్లో ఇంకో వర్గం ఏం వాదిస్తుందంటే ఆ వైల్డ్ డాగ్ అన్న తర్వాత వచ్చిన గోస్ట్ ఇవన్నీ కూడా కొంచెం పోలీసు ఆర్మీయో సోల్జరో ఏదో ఒక రకమైన బ్యాక్ డ్రాపే. నెక్స్ట్ ఏజెంట్ కూడా ఆ బ్యాక్ డ్రాపే, కస్టడీ కూడా పోలీస్ ఆఫీసరే. మీకు ఇది కూడా కలిసి రావట్లేదు, మీరు ఎందుకు ఇట్లా ప్రయోగాలు చేస్తున్నారు? రెండోది సరే పోనీ మీ ఫ్యామిలీకే కలిసి రావట్లేదా అనుకుంటే 2023 22-23 ఈ కాలం మీకే కాదు, 4 రోజులు మీ ఇంట్లో ఉండొచ్చి బయటకు వచ్చిన పాపానికి సమంతకు కూడా కలిసి రాలేదు, ఆ శాకుంతలం కూడా పోయింది. సో మీకు ఈ కాలం కలిసి రావట్లేదు, సెంటిమెంట్లు కలిసి రావట్లేదు, ఏ రకంగా చూసినా మీ టైటిల్లో కలిసి రావట్లేదు. ఎందుకైనా మంచిది మీ కస్టడీని మరి ఏం చేస్తారో ఏంటో ఇంకొంచెం ఏదన్నా చేసి ఆల్రెడీ సినిమా అయిపోయింది కాబట్టి మేము ఏమైనా మార్చుకోండి అని చెప్పలేము. ఇప్పటికిప్పుడు టైటిల్ మార్చిన చండాలంగా ఉంటుంది. పోనీ అట్లీస్ట్ ఏజెంట్ విషయంలో ఏంటంటే కొన్ని థియేటర్లు తక్కువ ఇచ్చారు,
పొన్నియిన్ సెల్వన్కి ఎక్కువ ఇచ్చారు, మీకు అన్యాయం జరిగిందని అంటున్నారు. అట్లీస్ట్ అంటే అన్యాయం ఎట్లా అంటే ఇప్పుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా మొదటి 3 రోజుల కలెక్షన్స్ ఇంపార్టెంట్ కదా. ఫ్రైడే సాటర్డే సండే ఇది అంటే ఫ్రైడే రోజు సినిమా చూసినోడు సండే రోజు కొండు ముందే బుక్ చేసుకుంటారు. ఫ్రైడే దొరకకపోతే సాటర్డే, సాటర్డే దొరకకపోతే సండే, అంటే ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు ముందే బుక్ చేస్తారు. ప్రీ బిజినెస్ అనేది ఇంపార్టెంట్. అలానే ఫ్రైడే రోజు ఫ్లాప్ టాక్ వచ్చినంత మాత్రాన నువ్వు టికెట్ క్యాన్సిల్ చేసుకోలేవు కదా. చచ్చినట్టు వెళ్తావు, ఆ టైంకి మనం ఫిక్స్ అయ్యాం కాబట్టి హిట్టో ఫ్లాపో అదేందో చూసొద్దాం పదండి అని వెళ్తాం. ఆ రకంగా వెళ్తారు. సో అదే ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అయితే మీకు నష్టమో లాభమో ఫ్లాపో హిట్టో, కానీ మొదటి 3 రోజుల కలెక్షన్స్ ఇప్పుడు 7 కోట్లు వస్తే 10 వచ్చేవి కదా, 10 వచ్చే దగ్గర 12 వస్తాయి కదా. అట్లీస్ట్ అట్లయినా సరే కొంచెం ఆతృత పడతారు కదా, ఆనందపడతారు కదా అని చెప్పేసి ఒక రకమైన వాదన. సో ఆ రకంగా ఇప్పుడు కస్టడీకి అందరు ఇచ్చే సలహాలు ఏంటంటే, మీతో పాటు ఇంకొక 30 సినిమాలు వస్తున్నాయి, మీ ముందు మీ తర్వాత కూడా ఉన్నాయి. ఆల్రెడీ హిట్ టాక్ తెచ్చిన విరూపాక్ష విజృంభిస్తుంది, అది ఒక రకంగా వేరే వేరే లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతూ, అండ్ ఎంత సస్పెన్స్ ఉన్నా మళ్ళీ మళ్ళీ వచ్చి చూసి భయపడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మీరు ఏం చేస్తారంటే ఆ కస్టడీని ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసుకోండి వీలైనంత వరకు. అది హిట్టో ఫట్టో ఏమో తెలియదు. అంటే మా క్యాలిక్యులేషన్స్ పరంగా మీకైతే అష్టదిగ్బంధనంలో ఏదో కనబడుతూనే ఉంది, కానీ కొద్దో గొప్ప బయటపడాలి అనుకుంటే ఎక్కువ థియేటర్ రిలీజ్ చేసుకోండి అని ఉచిత సలహాలు అయితే చాలామంది ఇస్తున్నారు. బట్ ఏదేమైందో తెలియదు ఓవరాల్గా చూసుకుంటే. ముఖ్యంగా ఇప్పుడు కస్టడీకి సంబంధించి టైటిల్ మార్చలేరు కాబట్టి ప్రీ రిలీజ్కి సంబంధించి బిజినెస్ చేసుకోవాలని చెప్తున్నారు. ఏం చెప్తారు మీకు? ఇండస్ట్రీలో ఇలాంటివి కామనే కదా ఒక్కొక్క టైంలో. దీంట్లో కూడా అట్లీస్ట్ ఇంకోటి, ఇప్పుడు అందరు కలిసి నాగార్జున గారిని తిడుతున్నారు. మీకు మీ సినిమాల మీద దృష్టి ఉండదు, ఎవరేదొచ్చి కథ చెప్పినా సరే హిహి అన్నవి ఓకే చేస్తారు. ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ లా చేసిన రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్ ఏమైంది? శివతో ఇంట్రొడ్యూస్ చేసిన రామ్ గోపాల్ వర్మతో మళ్ళీ నేను ఇన్నేళ్ళ తర్వాత పని చేస్తున్నాను, ఇది ఇంకో శివ అవుతుంది అని చెప్పి తొడగొట్టి చెప్పారు ఆఫీసర్ అని చెప్పేసి. అది అక్కినేని ఫ్యామిలీకి ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావట్లేదు. అదే అంటున్నా, ఆఫీసర్. పైగా మీ పోలీస్ బ్యాక్డ్రాప్లో వచ్చేటప్పుడు మీ ఇంగ్లీష్ టైటిల్ దారిలో తొక్కకండి అని చెప్తున్నారు. పోనీ ఇంగ్లీష్ టైటిల్స్లో మీరు హిట్ కొట్టిన రోజులు ఉన్నాయి, కాకపోతే పోలీస్ ఆఫీసర్ బ్యాక్డ్రాప్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఇంగ్లీష్ టైటిల్ జోలికి వెళ్ళకండి. ఆఫీసర్ ఏమైంది? ఒక రకంగా అసలు ఒకరోజు కూడా ఆడలేదు అది. అయినప్పటికీ మీకు ఇంకా 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 ఇవి పోలేదా? మీకు ఇది సెట్ కానప్పుడు ఆ జోనర్లోకి ఎందుకు వెళ్తున్నారు? అవసరం ఏముంది అని చెప్పేసి చాలామంది సలహాలు ఇస్తున్నారు. ఇంతకుముందు కూడా చేతు ఎప్పుడు ఇట్లా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో మెప్పించిన దాఖలాలు లేవు. దయచేసి కొంచెం సరే ఈ సంవత్సరం ఏదో ఇట్లా నెట్టుకొచ్చారు, నెక్స్ట్ అయినా తర్వాత ఇక మీదటైనా సరే మీరు తీసే సినిమాలకి ఇవి లేకుండా చూసుకోండి అని చెప్పేసి ఇప్పుడు నాగార్జున గారిని అన్నారు. నెక్స్ట్ తర్వాత సరే మీకు దృష్టి లేదు, మీ పిల్లల భవిష్యత్ అన్న మీరు తీర్చిదిద్దాలి కదా. ఓ పెద్ద అన్నపూర్ణ స్టూడియో పెట్టేసి అందరూ రండి మిమ్మల్ని మేము ఉద్ధరిస్తాము, రేపటి హీరోలు మీరే అని చెప్పి యాడ్లు వేసుకున్నారు. అట్లాంటప్పుడు ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న హీరోలు నిలబెడితే కదా వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు. అరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకే సినిమాలకు దిక్కు లేదు, మనల్ని ఏం పెద్ద స్టార్లు చేస్తారని చెప్పేసి రేపటి రోజు మీకు ఇది పెద్ద మైనస్ అవుతుంది. మిమ్మల్ని ఒకరు తొక్కేస్తున్నారా లేకపోతే మీకు మీరే తొక్కుకుంటున్నారా మాకు తెలియదు. కాకపోతే మీ ఫ్యామిలీలో ఏంటి బయట నుంచి చైతన్య వర్షన్లో అఖిల్ వర్షన్లో కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ అది వాళ్ళ వాళ్ళ పర్సనల్. మీకు గతంలో ఏదైనా ఉన్నప్పటికీ కూడా మేమేం పట్టించుకోము. మాకు తెర మీద మీరు ఒక మన్మధుడు, మీరు అలా ఉంటే మేము ఇష్టపడతాం. మీ కెరీర్ని చక్కదిద్దుకునే బాధ్యత అంటే ఈరోజు చెప్పే అంత చిన్నపిల్లలు కాదు మీరు. మీకంటే 2 పిల్లలు ఉన్నా ఇప్పుడు వాళ్ళు హీరోలు అయ్యారు. సో మీరు జాగ్రత్తగా పడితే మీ సినిమాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటే రేపు మీ పిల్లలు కూడా జాగ్రత్త పడతారు. ఇప్పుడు మొన్న అఖిల్ ఏమంటారు, నేను నా సొంత నిర్ణయాలు తీసుకుంటాను, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు మొన్న. ఆ పిల్లోడు అలా మాట్లాడడానికి కూడా కారణం మీరే కదా. ఫస్ట్ మీరు తీసుకునే సొంత నిర్ణయాలు ఏవైతే ఉంటాయో పాజిటివ్గా తీసుకోండి. పాజిటివ్గా అంటే ప్రతి సినిమా హిట్ అవుతుందని అందరికీ ఏం లేదు. కాకపోతే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని మనకి ఈ క్యారెక్టర్ ఇంతకుముందు నేను ఎన్ని సినిమాల్లో చేశాను, ఎంతవరకు మైలేజ్ వచ్చింది, అలా పెట్టుకొని నెక్స్ట్ ప్లాన్ చేసుకోండి. అంతే తప్పితే వేరే చెప్పేది ఏం లేదు. అలా కాకుండా ఇప్పుడు మీకు ఇంగ్లీష్ టైటిల్ వచ్చొస్తాయి, అంతేందుకు ఆ పిల్లోడికి 100% లవ్ వచ్చొచ్చింది, బాగా హిట్ అయింది. వస్తాయి లవ్ స్టోరీ వచ్చొచ్చింది, హిట్ అవుతాయి. కాకపోతే అట్లీస్ట్ ఆయనకు పేరు రాకుండా సినిమా హిట్ అయ్యిద్ది. లవ్ స్టోరీలో సాయి పల్లవి పేరు వచ్చింది, 100% లవ్లో తమన్నాకు పేరు వచ్చింది. అట్లీస్ట్ సినిమాలన్నా హిట్ అవుతాయి.
ఒక హిట్ ట్రాక్ అయినా ఉంటుంది. ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవును, సెంటిమెంట్లు నమ్ముకునే ఇండస్ట్రీ ముందుకు వెళుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ నుండైనా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. జాగ్రత్త పడండి. ఫ్యామిలీ సో ఒకటి ఇట్లా వచ్చినప్పుడు మీరు ఆ ఒక టైటిల్ ఫిక్స్ చేసేటప్పుడు 100 ఆలోచించుకోండి, కథ వినేటప్పుడు 100 ఆలోచించుకోండి, అటేడు ఇటేడు అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు దానికి ఓకే చెప్పండి. అంతే తప్ప వాడు ఎవడో బాండ్ స్క్రిప్ట్ పట్టుకొచ్చి సార్ మిమ్మల్ని ఏదో చేస్తానగానే సూపర్ ఎల్లుండి నుంచి వచ్చేసేయి, రేపొద్దునే నేను షూట్కి వచ్చేస్తాను వెళ్ళిపోకండి, కొంచెం చూసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.